ఈ తరం పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని పలువురు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు పాఠశాలలు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్నారులను దర్శనమిచ్చారు. ముగ్గులు వేసిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ముగ్గులు వేస్తూ మరోచోట ముగ్గులు చుట్టూ బతుకమ్మ ఆటలు ఆడారు. సంక్రాంతి ఉట్టిపడే విధంగా గంగిరెద్దు, భోగిమంటలు, హరిదాసు వేషధారణలతో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. గంగిరెద్దులు చేసిన విన్యాసాలకు పిల్లలు కేరింతలు ఆకాశాన్ని నింటాయి. భోగిమంటల చుట్టూ నృత్యాలు చేస్తూ అంబరాన్నంటి సంబరాలు నిర్వహించారు. పాలు పోస్తూ కట్టెల పొయ్యిపై పాయసం వండారు. పిల్లలకి మన సంప్రదాయాలు నేర్పాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఈ పిల్లల జనరేషన్ చూసుకుంటే వాళ్ళ తాతలు అమ్మమ్మలు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసి ఉన్నారు. వాళ్ళ నాన్నలు చూసి ఉన్నారు, అమ్మలు నాన్నలు చూసి ఉన్నారు వాళ్ళు చేయగా. ఈ పిల్లలు వీణుడవుతున్నది కార్యక్రమం అంటే కొంచెం దురదృష్టవంతులు ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా. ఎందుకంటే పూర్తిగా మన సంస్కృతిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే ఇవాళ పొద్దున్న లేచి సంక్రాంతి సందర్భంగా గొప్పమ్మలు పెడదామంటే ఆవు పేడ దొక్కట్లేదు. ఓకే, తర్వాత ఇంకా చాలా విషయాల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే అట్లీస్ట్ ఈ పండుగల హిస్టరీ వాళ్ళకి తెలియాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా భోగి పళ్ళు పోయడం, సంక్రాంతి ముగ్గులు వేయడం, భోగి మంటలు కాల్చడం జరిగింది. దీనికి గౌరవ పోషకులందరూ కూడా భోగి పళ్ళు తీసుకొచ్చి పిల్లలందరికీ దిష్టి తీసి వాళ్ళందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఇలాగే అందరికీ సంక్రాంతి శుభంగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క భోగి పళ్ళను పిల్లలకు పోవడం ద్వారా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరియు వారి యొక్క మేధస్సును పెంపొందించుకోవడానికి వీలుగా మనం ఆశ్రమించడం జరుగుతుంది. ముఖ్యంగా రేగు వల్లను తలపైన పడడం ద్వారా తలలో ఉన్న బ్రహ్మాండం అనేది అది ఓపెన్ అయి పిల్లల జ్ఞానం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు చాలా మంది ఇంటి దగ్గర చేసుకోలేని పరిస్థితుల్లో అంటే వాళ్ళ ఒక టైం గురి కాకుండా ఉంటుంది కాబట్టి ముందస్తుగా మా పిల్లలను ఈ రేగుల కార్యక్రమాన్ని పేరెంట్స్ ఆధారంతో మా యొక్క టీచర్లు